హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు మోయిన్ సయ్యద్. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లీస్ట్. ఈ లీస్ట్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎవరెవరిని అప్రోచ్ అయ్యిండు, అప్రోచ్ అయిన వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు అయితే మన ఊహాగానాలే అనమాట. వీళ్ళు రావచ్చు, వీళ్ళు రావచ్చు, వీళ్ళు రావచ్చు అని. ఇప్పుడు చెప్పే లీస్ట్ ఏదైతే ఉందో, వీళ్ళనైతే మ్యాక్సిమం వీళ్ళని అప్రోచ్ అయ్యిర్రు. అప్రోచ్ అయ్యి వీళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా నడుస్తున్నాయి. అంటే బేరసారాలు నడుస్తున్నాయి. వాళ్ళు సైన్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. అంటే ఒకరు రావచ్చు, రాకపోవచ్చు, కానీ 7 మందిని అయితే మ్యాక్సిమం అయితే బిగ్ బాస్ టీమ్ కలిసి మాట్లాడి మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. వీళ్ళు మ్యాక్సిమం 99.99% అయితే మన బిగ్ బాస్ హౌస్లో వీళ్ళని చూడొచ్చు. వాళ్ళు ఎవరెవరు అంటే, ఫస్ట్ నేమ్ వచ్చేసి శివకుమార్, ప్రియాంక జెన్ వాళ్ళ ప్రియాన్సి, ఆయన వచ్చే అవకాశం అయితే ఉంది. ఆయన పోయినసారి రావాలి, పోయినసారి ఆయనకు ఒక సీరియల్ ఉండడం వల్ల రాకపోలేకపోయిండు. ఈసారి అయితే ఆయన వచ్చే అవకాశం అయితే ఉంది. ఆయనను అప్రోచ్ అయ్యారు. ఇంకా ఆయన ఏముంది, ఇప్పుడు నెక్స్ట్ సైన్ పెట్టడం మాత్రమే ఉందన్నమాట. ఒకవేళ అగ్రిమెంట్ మీద సైన్ పెడితే ఆయనని మనం బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు. తర్వాత ఇమాన్యుయల్, జబర్దస్త్ కామెడియన్, తర్వాత ఎన్నో షోలను ఆయన ఆయన కామెడీతోనే అందరినీ నవ్వించుకుంటూ వస్తున్నాడు. ఆయన కామెడియన్ కేటగిరీ నుండి ఆయన ఇమాన్యుయల్ వస్తున్నాడు. ఆయన వస్తే కూడా షోకి అయితే మంచి ప్లస్ అవుతుంది. ఎందుకంటే మంచి హ్యూమర్ ఉంది ఆయన దగ్గర. ఆయన వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకు కామన్ మ్యాన్ నుండి, అంటే బయట నుండి, అంటే ఇండస్ట్రీ నుండి కాకుండా బయట నుండి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎవరు వస్తున్నారా అంటే, అది భయ్యా సన్నీ యాదవ్. భయ్యా సన్నీ యాదవ్ వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈయన ఈ మధ్య అయితే బాగా కాంట్రవర్సీ అయింది. ఆయన పాకిస్తాన్ పోయిండు, ఆ తర్వాత ఆయన బెట్టింగ్ యాప్ చేసిండు. ఇంక ఎన్నో ఎలిగేషన్స్, ఎవరికి అన్వేషణకు ఈయనకు ఇద్దరికి ఎంతో వాదులాట జరిగింది. మనకు కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే ఇద్దరు చేసిర్రు. కాబట్టి ఈ మధ్య వీళ్ళ పేర్లు అయితే బాగా వినిపించినాయి. ఈయన భయ్యా సన్నీ యాదవ్ వస్తే, ఆయన ఒకవేళ మంచి పర్సన్ అయితే ఆయనకైతే బెస్ట్ ప్లాట్ఫామ్ ఆయనకు బిగ్ బాస్ హౌస్ మంచిగా నిరూపించుకోవడానికి ఆయనకు. ఇంకా తర్వాత సింగర్ సాకేత్ వచ్చే అవకాశం కూడా ఉంది. సింగర్ సాకేత్ పోయినసారే రావాలి, కొన్ని అనివార్య ఏమంటారు కారణాల వల్ల ఆయన రాలేకపోయాడు. ఈసారైనా మనం సింగర్ సాకేత్ని మనం బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు. ఎందుకంటే ఆయనని కలిసి ఆయనతో మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి. తర్వాత వెరీ కాంట్రవర్షియల్ ఫిగర్స్ ఎవరు అంటే, అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్ నుండి రమ్యనా లేకపోతే అలేఖ్యనా, మ్యాక్సిమం అయితే రమ్య వచ్చే అవకాశం ఉంది, చిన్న చెల్లి. ఆమె ఎందుకంటే ఆమె ఈ మధ్య సినిమాలలో కూడా ట్రై చేస్తుంది కాబట్టి ఆమె వచ్చే అవకాశం ఉంది. ఆమెను కూడా అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ టీమ్. ఆమెకు కూడా వస్తే, ఒకవేళ వాళ్ళు మంచి జెన్యున్ పర్సన్ అయితే వాళ్ళకు ప్రూవ్ చేసుకోనికి ఉంటుంది ఏదో ఒకటి. వాళ్ళ సైడ్ నుండి ఎలాంటి తప్పు లేదు, లేకపోతే ఏదో ఒక చిన్న అవకాశం అయితే వస్తుంది వాళ్ళకు. బిగ్ బాస్ హౌస్ మంచి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, భయ్యా సన్నీ యాదవ్కు అండ్ రమ్యకు అపోజిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అన్వేషణకు వాళ్ళు చిన్న చెల్లి లెక్క అన్నమాట రమ్య. వాళ్ళిద్దరికైతే తగ్గ ఫోర్ ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నా. ఇంకా తర్వాత దేవ్ జానకి సత్యభామ సీరియల్ హీరోయిన్, ఆమె వచ్చే అవకాశం కూడా ఉంది. ఆమె మనం కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్లో కూడా మనం చూడొచ్చు ఆమెని. సీరియల్ కూడా అయిపోయింది కాబట్టి ఆమె వచ్చే అవకాశం అయితే ఉంది. ఆమెను అప్రోచ్ చేసిర్రు. ఇంకొకటి ఏంటంటే, ఆమె తెలుగు రాకపోవచ్చు కానీ మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది, బాగుంటుంది ఆమె వచ్చే అవకాశం ఉంది. ఆమె మ్యాక్సిమం రావచ్చు 99.99%. తర్వాత రీతు చౌదరి, ఆమె పోయినసారి అంటే గత 2 సీజన్ల నుండి ఆమె పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆమె వచ్చే అవకాశం ఉంది, వస్తుంది అంటే ఇంకా ఏదో కొన్ని కారణాల ఆమె రాకపోవచ్చు. కానీ పోయినసారి ఈసారి అయితే బిగ్ బాస్ టీం అయితే ఆమె అప్రోచ్ అయ్యారు. ఈ 7 మందిని అయితే, ఈ 7 మందిలో కంపల్సరీ అందులో 5 మందినైనా కానీ, అట్లీస్ట్ 5 మందినైనా కానీ మనం బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు. లేకపోతే 7 మంది చూసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి, వాళ్ళనైతే ఇంకా అప్రోచ్ కాలేదు బిగ్ బాస్ టీము. అందులో కావ్య ఒకరు. ఆమె సీరియల్ కూడా అయిపోయింది, చిన్ని సీరియల్. ఆమె వచ్చే అవకాశం కూడా ఉంది ఒకవేళ అప్రోచ్ అయితే. ఇంతవరకు అయితే ఆమెనైతే అప్రోచ్ కాలేదు. ఇంకా తర్వాత తేజస్వి అమర్దీప్ వాళ్ళ వైఫ్, ఆమె వచ్చే అవకాశం కూడా ఉంది అనేసి అన్నారు. కానీ ఆమెకు ఆల్రెడీ ఇప్పుడు తమిళ్లో ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఆమె వచ్చే అవకాశం ఏమో చెప్పలేం భయ్య. అది ఆమెకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టే అనిపిస్తుంది. ఆమె రాకపోతే ఇంతవరకు అయితే బిగ్ బాస్ టీమ్ అయితే ఆమెని అప్రోచ్ అయితే కాలేదు ఇప్పటి వరకు అయితే. తర్వాత బంచిక్ బబ్లుని కూడా అప్రోచ్ కాలేదు. ఒకవేళ చాలా రోజుల నుండి వినిపిస్తుంది కాబట్టి తర్వాత అప్రోచ్ అయ్యి ఆయన వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంతవరకు అయితే బంచిక్ బబ్లుని అయితే అప్రోచ్ కాలేదు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ అయితే.
చాలా ఇది కొత్త ఛానల్ కాబట్టి. థ్యాంక్ యూ. ఇప్పటి నుండి అయితే కంటిన్యూగా బిగ్ బాస్ సంబంధించిన వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.